అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళ తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అని చెప్పేసి ప్రతి ఒక్కరు అంటే ప్రతి మహిళ నిరూపించవచ్చు. అది దాదాపు చదువు ద్వారానే సాధ్యమవుతుంది అని చెప్పేసి నేను నమ్ముతున్నాను. ఎందుకంటే చదువు ద్వారా నేను ఏం సాధించాను అనేది నేను ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నాను అంటే దానికి కారణం నా చదువే. నాకు డిగ్రీ సెకండ్ ఇయర్ లో ఉండగానే వివాహం అయ్యింది. దాని తర్వాత నాన్నగారు నన్ను ఫైనల్ ఇయర్ చదివించారు. పెళ్లి తర్వాత కూడా వెంటనే నాకు ఉద్యోగం వచ్చింది. ఐటీడీఏ టీచర్ గా పనిచేశాను. అయినా నేను అంతటితో ఉద్యోగం వచ్చింది కదా అని చెప్పేసి నా చదువుని నేను నిర్లక్ష్యం చేయలేదు. దాని తర్వాత ప్రొఫెసర్ జి రామ్ రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి నేను ఎంఏ తెలుగు చేశాను. నేను గిరిజన కుటుంబానికి చెందిన నేను తెలుగులో నాకు మంచి అవకాశాలు ఉన్నాయన్న విషయాన్ని గమనించి ఎంఏ తెలుగు కంప్లీట్ చేసుకున్న తర్వాత నాకు స్కూల్ అసిస్టెంట్ అంటే గ్రేడ్ 1 పండిట్ తెలుగు పండిట్ గా పోస్టింగ్ వచ్చింది రాయగూడ ఆశ్రమం స్కూల్లో. అక్కడి నుంచి దాని తర్వాత అంతటితో నేను ఆగిపోలేదు. నా లక్ష్యం అంతా కూడా ఇంకా ఉన్నత స్థానానికి వెళ్ళాలి అని చెప్పేసి అని అనుకున్నాను. దాంతో నేను జేఎల్ కి ప్రిపేర్ అయ్యాను. 2002లో నాకు జేఎల్ తలమడుగు మండలంలో పోస్టింగ్ వచ్చింది. దాని తర్వాత వాటి పీజీ చేస్తే సరిపోదు అని చెప్పేసి నిశ్చయించుకొని ఇంకా ఉన్నత స్థానానికి వెళ్ళొచ్చు అనేటటువంటి దాన్ని నేను గమనించుకొని తెలంగాణ విశ్వవిద్యాలయం నుంచి గిరిజనుల పైన నేను పిహెచ్డి కంప్లీట్ చేశాను. తర్వాత నాకు 2010 నవంబర్లో డిగ్రీ లెక్చరర్ గా ప్రమోషన్ వచ్చింది. ప్రస్తుతం నేను డిగ్రీ సైన్స్ కాలేజ్ లో ఎఫ్ఎస్సి ప్రిన్సిపల్ గా విధులు నిర్వహిస్తున్నాను. ఇదంతా నా చదువు కారణంగానే నేను ఈ స్థితిలో ఉన్నానని చెప్పేసి నేను నమ్ముతున్నాను. కాబట్టి ప్రతి మహిళ చదువు పైన ఇంట్రెస్ట్ కనుక చూపించగలిగితే ఆ చదువు అనేది మనల్ని ఉన్నత స్థానానికి చేరుస్తుందని చెప్పేసి నా నమ్మకం. ఈ స్థితికి రావడానికి కారణము మా నాన్నగారు ఇక్కడే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో తహసీల్దార్ గా ఆదిలాబాద్ జిల్లాలో పనిచేశారు. అదేవిధంగా ఆర్డీఓగా రిటైర్డ్ అయ్యారు. ఆయన నాకు ఆదర్శం. తర్వాత మా చెల్లెలు వీళ్ళ సపోర్ట్ తో తర్వాత మా హస్బెండ్ కూడా వీళ్ళ ముగ్గురు సహకారంతో నేను ఈ స్థితిలో ఈ రోజు ఇక్కడ ఉండగలిగాను.